హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సూపర్ హిట్ సినిమా డార్లింగ్. ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రభాస్ కి డార్లింగ్ అనే ప్రత్యేక ట్యాగ్ ని కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్ రూపంలో ఏప్రిల్ 23న గ్రాండ్గా థియేటర్లో సందడి చేయనుంది. అభిమానులందరూ ఈ మూవీ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ సినిమా ఒక సూపర్ లవ్ స్టోరీగా రూపొందింది. విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తన చిన్ననాటి స్నేహితురాలు నందినిని హీరో కలుసుకుంటాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే కథలో మలుపు తీసుకొచ్చే అంశం ఏమిటంటే గ్యాంగ్స్టర్ కుమార్తె నిషా కూడా హీరోతో ప్రేమలో పడుతుంది. ఈ లవ్ ట్రయాంగిల్ కథలో ఎమోషన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కథ సింపుల్గా అనిపించినప్పటికీ ప్రజెంటేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. డార్లింగ్ సినిమాను డైరెక్టర్ ఏ కరుణాకర్ తెరకెక్కించారు. ఆయన స్టైల్లో ఉండే ఫీల్ గుడ్ ఎలిమెంట్స్, లైట్ కామెడీ, ఎమోషనల్ టచ్ ఈ సినిమాకు ప్రధాన బలమయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ప్రభాస్కి ఒక కొత్త ఇమేజ్ వచ్చిందని చెప్పాలి. ఒక యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా ఫీల్ గుడ్ రొమాంటిక్ హీరోగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెలోడీ, లవ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిసి సినిమాకు ఒక ఫీల్ గుడ్ టోన్ ఇచ్చాయి. ముఖ్యంగా యువత ఈ పాటలకు అప్పట్లోనే బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు థియేటర్లో మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటుగా మ్యూజిక్ లవర్స్కి కూడా పండగనే చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో అప్పటి జ్ఞాపకాలు మళ్ళీ ప్రేక్షకుల్లో మేల్కొంటాయి. రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం దూసుకెళ్తోంది. పాత సినిమాలను మళ్ళీ థియేటర్లో చూసే అనుభవం ప్రేక్షకులకు ఒక మంచి ఫీలింగ్ని ఇస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ అవకాశాన్ని మిస్ కాకుండా థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. పాత సన్నివేశాలు, పాటలు, కామెడీ సీన్స్ అన్నీ పెద్ద స్క్రీన్పై చూడడం ఒక ప్రత్యేక అనుభూతినిస్తాయి. ఇక ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ది రాజ్సబ్ వంటి సినిమాలతో తన క్రేజ్ని మరోసారి చూపించిన ఆయన ప్రస్తుతం ఫౌజీ, అలాగే భారీ ప్రాజెక్ట్ అయిన సలార్ పార్ట్ 2 మరియు స్పిరిట్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సమయంలో డార్లింగ్ రిలీజ్ కావడం ఆయన కెరీర్లో ఒక నాస్టాలజిక్ మూమెంట్గా నిలుస్తోంది. మొత్తం మీద ఈ రిలీజ్ సినిమా ఎలా స్పందన తెచ్చుకుంటుందో చూడాలి మరి. For more interesting videos, like, share and subscribe Disha TV.